శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. భక్తి ప్రేక్షకులందరికీ కూడా కృష్ణా పుష్కరోత్సవ శుభాకాంక్షలు. కార్యసిద్ధిలో ఈనాడు మనం వాక్సిద్ధికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పుష్కరోత్సవాలలో 7వ రోజు గురువారం. ఈ పుష్కరోత్సవం నాడు మనము దానంగా ముఖ్యంగా ప్రధానంగా చేయవలసినటువంటిది పుష్కరాల్లో రోజు కూడా స్నానం చేశాక అర్ఘ్యప్రదానం చేయటం. ఆ తర్వాత ఈరోజు చేసేటటువంటి దాన కార్యక్రమాల్లో మంచము, పల్లకి, ఊయల, గృహము మొదలైనటువంటి వాటిని దానం చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. మంచాన్ని దానం చేయటం వల్ల సుఖభోగాలు సమకూడుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అట్లాగే శయనము ద్వారా ఏవైనా దోషాలు జరిగి ఉంటే, పాపాలు జరిగి ఉంటే అటువంటి పాపాలన్నీ కూడా ఈ శయన దానం చేయటం ద్వారా పోతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అట్లాగే గృహదానం చేయటం ద్వారా శాశ్వతమైనటువంటి సుఖము సమకూడుతుంది అని చెప్పబడ్డది. ఈ రోజున దేవతా ఆరాధన విషయంలో గౌరీ పూజ చేయాలి. పుణ్య కార్యక్రమంలో అన్నదానము చేయాలి. అన్నాద్భవంతి భూతాని, సమస్త భూతములు కూడా అన్నము నుంచే ఏర్పడ్డాయి. గౌరీ పూజ చేసేటటువంటి విషయంలో ఆశాపాస క్లేశ వినాశం విదధానాం పాదాంభోజ్ఞాన పరాణాం పురుషాణం ఈశామీశార్థాం గహరాం తామభిరామాం గౌరీమంబాం అంబురుహాక్షీం అహమీడే అని చెప్పి గౌరీ పూజ చేయాలి. ఈ రోజున గౌరీదేవిని ఆవాహన చేసుకుని మనకి ఈశ్వరుని అర్ధాంగి అయినటువంటి ఆ గౌరీ పూజ ఓంకార పంజర సుఖీం ఉపనిషదుజ్జాన కేళి కలకంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీం అని చెప్పి మనం గౌరీని ప్రార్థిస్తాం. ఆ పరమేశ్వరుని యొక్క అర్ధాంగి అయినటువంటి గౌరీదేవిని ఈరోజు పూజ చేయాలి. ఈ గౌరీ పూజ ముఖ్యంగా సౌభాగ్యాన్ని కోరుకుంటూ వివాహ సమయంలో వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు. వివాహానికి ముందే అసలు ఈ గౌరీ పూజ యొక్క విశిష్టత మనకి ద్వాపర యుగంలోనే కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి ఆమెను వివాహం ఆడటం కోసమని, ఆమెను తీసుకువెళ్ళటం కోసమని వచ్చిన సందర్భంలో ఆమె గౌరీ పూజ కోసమనే వచ్చింది. అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆమె కూడా గౌరీ పూజ చేసి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందింది అని చెప్పి మనకు తెలుస్తుంది. ఓం సౌభాగ్యదాయై విద్మహే కామమాలాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ అని చెప్పి ఆ గౌరీకి సంబంధించినటువంటి మంత్రగాయత్రి చెప్పి ఆ మంత్రగాయత్రి సహితంగా మనం పూజ చేయాలి. ఈరోజు చేయవలసినటువంటి దానాల ద్వారా సకలాభీష్ట సిద్ధి కలుగుతుంది, రాజభోగాలు లభిస్తాయి అని చెప్పబడుతోంది. ఆ గౌరీమాత యొక్క అనుగ్రహం ఉండేటట్లయితే సౌమంగళ్య సిద్ధి ఏర్పడుతుంది. పరమేశ్వరుడంతటి వాడు హాలాహలాన్ని భక్షించేటటువంటి విషయంలో కూడా ఆ మంగళ గౌరి తాను ధైర్యం చెప్పి ఏమి పర్వాలేదు, నా మాంగళ్యము చాలా గట్టిది అని చెప్పి ఆయన్ని విషాన్ని కూడా భక్షించటానికి అనుమతించింది. అంటే అటువంటి ఆ గౌరీ సేవ వల్ల సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. సమస్త జనాళికి కూడా స్త్రీలకి సౌభాగ్య సిద్ధి అంటే పురుషులకి ఆయుర్దాయ సిద్ధే కాబట్టి అటువంటి గౌరీ సిద్ధి ద్వారా, గౌరీ పూజ ద్వారా వాక్సిద్ధిని పొంది స్నాన దానాదుల వల్ల సమస్తములైనటువంటి పాపములను ప్రక్షాళన చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి ఈరోజు కార్యక్రమంలో పెద్దలు తెలియజేశారు. స్వస్తి.